రూపంలో ఒక వీడియో చేస్తున్నాం కదా. సో ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ని మనం టైటిల్ లాగా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిమోట్ కింద పడేస్తే పగిలిపోతుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను అనుకోండి. సో దీనికి సంబంధించి వీడియో మనం అప్లోడ్ చేసి టైటిల్ ప్లేస్లో ఇది ఎలా పగులుతుంది అనేది క్వశ్చన్ రూపంలో వేయాలి. ఓకేనా? అంటే ఈ రిమోట్ని ఏం చేస్తే పగులుతుంది అని మనం క్వశ్చన్ వేయాలి. సో దానికి సమాధానం ఈ వీడియో అనమాట. సో ఈ రకంగా మీరు టైటిల్ అనేది వేయండి. ఓకేనా? సో ఇక్కడ మీకు టైటిల్ అనేది ఎలా రాయాలి, కీవర్డ్ స్టఫింగ్ ఎలా చేయాలి, ఇదంతా కూడా నేను డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేశానండి. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. ఓకేనా? సో కీవర్డ్ స్టఫింగ్ అంటే నథింగ్ బట్ అండి, ఒకటే టైటిల్లో 2-3 టైటిల్స్ని యాడ్ చేయటం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గుడ్ న్యూస్ మానిటైజేషన్ అప్డేట్ అని చెప్పేసి ఒక టైటిల్ వేసాం, కొంచెం స్పేస్ ఇచ్చాం. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, కొంచెం స్పేస్ ఇచ్చాం అప్డేట్ పక్కన. అండ్ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ ఒకటి వేసాం, తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఎవ్రీవన్ గెట్ మానిటైజేషన్ అని చెప్పేసి మళ్ళీ